మంచి చేసే నాయకుడికి అడ్డుపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి నాయకులు గతంలో చేసిన మంచి పనులను కూడా బయటకు రాకుండా అడ్డుపడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఓ గొప్ప నాయకుడి విజన్ కు మసిపూసే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఏమీ లేదని చెప్పే కుటిల యత్నాలకు తెరతీస్తున్నారు. హైటెక్ సిటీతో ఆయనకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రాజకీయాల కోసం ఎన్నైనా చేయొచ్చు, ప్రజలను మభ్యపెట్టొచ్చు, కానీ చరిత్ర అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని దాచేస్తామంటే ఎలా సాధ్యమవుతుంది? ప్రతి చరిత్రకు ఆధారాలున్నట్టే ఇప్పుడు మేం చెప్పబోయే ఓ చరిత్రకు కూడా బలమైన ఆధారాలున్నాయి. ఆ చరిత్ర అలాంటిది ఇలాంటిది చరిత్ర కాదు. హైదరాబాద్ తలరాతనే మార్చేసిన హిస్టరీ, భాగ్యనగరాన్ని ఐటీ డెస్టినేషన్ గా మార్చేసిన ఓ సక్సెస్ఫుల్ స్టోరీ. ఆ కథేంటో ఆధారాలతో సహా చూద్దాం ఇప్పుడు. మీరు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ ఇండియా టుడే మ్యాగజైన్ ప్రచురించినవి. ఇవి ఎప్పటివో తెలుసా? సరిగ్గా 26 ఏళ్ల కిందటివి. అవును, 1998 డిసెంబర్ 1న వెలువడిన ఇండియా టుడే సంచికలోని కథనం ఇది. సాఫ్ట్వేర్ స్వర్గసీమ అనే పేరుతో హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణానికి సంబంధించిన సవివరమైన కథనాన్ని అందించింది ఇండియా టుడే. అదే ఏడాది నవంబర్ 22న హైటెక్ సిటీని అప్పటి ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు తొలి అడుగు ఇది. ఆయన దూరదృష్టికి మొదటి ఫలితం ఇది. దీనిపై అప్పట్లోనే ఇండియా టుడే అద్భుతమైన కథనాన్ని అందించింది. హైటెక్ సిటీ ఎలా రూపుదిద్దుకుందో వివరించింది. భవిష్యత్తులో ఇది తేబోయే మార్పులు ఎలా ఉంటాయో అంచనా కూడా వేసింది. ఆ లెక్కలను ఈ స్టోరీలో అందరికీ అర్థమయ్యేలా ప్రజెంట్ చేసింది. ఎవరో చెబితే ఇండియా టుడే రాయదు కదా. ఏదైనా సరే వాళ్లకు కరెక్ట్ అనిపిస్తేనే రాస్తారు, చెప్పాలనుకున్నది చెబుతారు. ఆ సంస్థకున్న క్రెడిబిలిటీ అలాంటిది మరి. అంతేకాని గోబెల్స్ ప్రచారంతో చెరపాలని చూస్తే చరిత్ర చెరిగిపోదు కదా. 158 ఎకరాల విస్తీర్ణంలో 1500 కోట్ల వ్యయంతో నిర్మించిన హైటెక్ సిటీ హైదరాబాద్ ఉజ్వల చరిత్రలో మైలురాయి కానుందని అప్పట్లోనే తెలిపింది ఇండియా టుడే. ఇక్కడ ఏర్పాటు కాబోయే హైటెక్ సిటీ దేశంలోని ఐటీ పరిశ్రమలను మరింత ముందుకు తీసుకువెళ్తుందని ఈ ఆర్టికల్లో రాసుకొచ్చింది. ఈ హైటెక్ సిటీ నిర్మాణానికి, అందులో కార్యకలాపాలు ప్రారంభించేలా కంపెనీలను ఒప్పించేందుకు చంద్రబాబు చేసిన కృషిని వివరించింది. అంతేకాదు ఇక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు ఎంతో మంది నిపుణులు కావాలి. అందుకోసం అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకువచ్చింది. ఇక నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో తమ స్కూళ్లను ప్రారంభించేలా అనేక కార్పొరేట్ సంస్థలను ఒప్పించగలిగారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలో ఐటీ పరిశ్రమ ఎంతో వేగంగా పరుగులు పెడుతోందని, ఆ వేగాన్ని మనం కూడా అందుకోగలమని ఇక్కడి నిపుణుల్లో ధైర్యం నింపారు. విద్యార్థులను అందుకు సిద్ధం చేశారు. ఆయన మాటలను విశ్వసించి అప్పట్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీలో అడుగుపెట్టిన వారు ఇప్పుడు కళ్ళు చెదిరే ప్యాకేజీలను పొందుతున్నారు. ఎన్నో కంపెనీలను ముందుండి నడిపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ ఐటీ పరిశ్రమనే మన వాళ్ళు శాసిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఆ ట్రెండ్ అలాగే కొనసాగుతోంది. దట్ ఈజ్ విజన్ ఆఫ్ చంద్రబాబు. చంద్రబాబు నాయుడు విజన్ 100% ఫలితాలనిచ్చింది. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ద్వారా, ఐటీ పరిశ్రమను ప్రోత్సహించే విధానాలు చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఐటీ సంస్థలను హైదరాబాద్ వైపు ఆకర్షించగలిగింది. 1992లో హైదరాబాద్ నుంచి కేవలం 4.15 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగాయి. 1997-98 అక్టోబర్ నాటికి 274.30 కోట్ల ఎగుమతులు జరిగితే 1997-98 ఆర్థిక సంవత్సరానికి అవి 283.59 కోట్లకు చేరుకున్నాయి. 2000 సంవత్సరం నాటికి ఈ ఎగుమతులు ఏకంగా 2000 కోట్లకు చేరుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 2005 నాటికి సాఫ్ట్వేర్, ఇతర ఐటీ సర్వీసుల ద్వారా ఆదాయం 16,000 కోట్లకు చేరుతుందని హైదరాబాద్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ డైరెక్టర్ జేఏ చౌదరి అంచనా వేశారు. ఈ విషయాలన్నీ అప్పటి ఇండియా టుడే సంచికలో ఉన్నాయి. ఇందులో రాసిన కథనం, వారి అంచనాలు ఆ తర్వాత రోజుల్లో అంతకు మించి సక్సెస్ అయ్యాయి. చంద్రబాబు విజన్ అలా ఉంటుంది మరి. ఇప్పుడు మనం ఐటీ గురించి మాట్లాడుతుంటే ఆయన మరో 2 అడుగులు ముందుకేసి క్వాంటమ్ కంప్యూటర్ పై ఫోకస్ చేశారు. ఆయన విజన్ స్పీడ్ అది. వాస్తవానికి అప్పట్లో ప్రభుత్వం నుంచి ఏవైనా అనుమతులు కావాలంటే 1,000,000 కొర్రీలుండేవి. కఠినమైన విధి విధానాలు, బహుళ అంచెల పాలనా యంత్రాంగం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించే అధికారులు మన కళ్ల ముందు కనిపించేవారు. కానీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక అవన్నీ మారిపోయాయి. అప్పటిదాకా ఓ లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసింది. దీనికి కారణం స్మార్ట్ గవర్నెన్స్, అంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. దీన్ని చేసి చూపించారు అప్పటి సీఎం చంద్రబాబు. అధికారులను ఆయన దారిలోకి తెచ్చుకున్నారు. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ సికింద్రాబాద్, ఎక్కడ మాదాపూర్, కొండాపూర్ అడవులు, కొండలు, ఇదంతా ఎప్పటికయ్యేను అనుకున్నారు అంతా.
అధికారుల మనసుల్లో కూడా ఇదే ఉండేది. కనీసం రవాణా సౌకర్యం లేని ఆ ప్రాంతంలో ఐటీ కంపెనీల స్థాపన సాధ్యమేనా అని అనుమానపడ్డారు. కానీ మన సంకల్పం గొప్పదైతే అన్నీ సాధించొచ్చని నిరూపించారు సీఎం చంద్రబాబు. హైటెక్ సిటీలోని ఐటీ కంపెనీలకు ఆ రోజుల్లోనే నిరంతర విద్యుత్ అందించారు, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశారు, జెట్ స్పీడ్ తో రోడ్ కనెక్టివిటీ కల్పించారు. అన్నింటికి మించి వారికి కావలసిన ఉద్యోగులను మన తెలుగు ప్రాంతాల నుంచే అందించారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, మన వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను ఓ 25 ఏళ్ల కిందట చూసిన వారు ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. ఇండియా టుడే అప్పటి సంచికలోని హైటెక్ సిటీ ఫోటోను చూసినా మనకు విషయం అర్థమవుతుంది. కానీ రాజకీయంగా చంద్రబాబును దెబ్బ కొట్టాలని చూసే వారికి మాత్రం ఇది అర్థం కాదు. ఎందుకంటే వారంతే, వారి ఎజెండానే వేరు. అభివృద్ధి జరగొద్దు, జనం బాగుపడొద్దు, ఇదే వారు కోరుకునేది. అందుకే ఇప్పుడు విశాఖకు తరలి వస్తున్న ఐటీ కంపెనీలు వారికి కనిపించడం లేదు. అమరావతికి రానున్న క్వాంటమ్ కంప్యూటర్ పైన విష ప్రచారం చేస్తున్నారు. అంతేనా, అప్పట్లో హైటెక్ సిటీకి పునాది రాయి వేసింది కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఎంత దారుణం ఇది. 1997 ఆగస్టు 1న హైటెక్ సిటీకి పునాది రాయి వేశారు. మరి 1990-92 మధ్య సీఎం గా ఉన్న నేదురుమల్లి 5 ఏళ్ల తర్వాత హైటెక్ సిటీకి ఎలా పునాది వేశారో ఈ సో కాల్డ్ మేధావులు చెప్పాలి. ఈ ప్రచారం వెనక ఓ పెద్ద కుట్ర ఉంది. చంద్రబాబు చేసిన మంచి పని భావి తరాలకు అందకుండా చేసే కుటిల ప్రయత్నాలు దాగి ఉన్నాయి. అందుకే కొన్ని పార్టీలు, కొందరు నాయకులు కావాలని ఇలాంటి ప్రచారాన్ని లేవనెత్తుతున్నారు. అయినా నిప్పులాంటి నిజాన్ని అడ్డుకోలేరు కదా, అది మిమ్మల్ని దహించి వేస్తుంది. అసలు హైటెక్ సిటీని ఎవరు తీసుకొచ్చారు, దాని వెనక చంద్రబాబు నాయుడు కృషి ఎంత ఉంది, దీనిపై సమగ్ర విశ్లేషణను వచ్చే కథనంలో మీకు ఆధారాలతో సహా అందిస్తాం.